చాలామంది లేజినెస్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏముందిలే, అది కూడా ఒక పాపమా, దానివల్ల ఏమవుతుంది, అదేమన్నా సిన్ఫుల్ నేచరా అని చెప్పేసి చాలామంది ప్రోకాస్టినేషన్ స్పిరిట్ని అట్లనే లేజినెస్ని కూడా వాళ్ళు నెగ్లిజెన్స్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, మన ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, పర్మనెంట్గా ఇంకా కొంచెం చేతులు ముడుచుకుంటే వీటి వల్ల నీకు దరిద్రత పరిగెత్తుకొని వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకు వచ్చినని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి డబ్బులు సరిపోక ఎంతో ఇబ్బందితో కుటుంబాన్ని పోషించుకోలేక, ఫీజులు కట్టలేక, ఉన్న అవసరతను తీర్చుకోలేక ఎంతో ఇబ్బంది పడిపోతున్నావు. కానీ నీ లేజినెస్ని చూసావా, నీ ప్రోక్రాస్టినేషన్ స్పిరిట్ నువ్వు ఎప్పుడైనా కండెమ్ చేయగలిగావా? చురుకుగా పనిచేయడం ఎప్పుడైనా నేర్చుకున్నావా? హార్డ్ వర్కింగ్ నువ్వు ఎప్పుడైనా ఇష్టపడ్డావా? ఎందుకంటే మనం ఎప్పుడైతే లేజీగా ఉంటామో ఇంకా నిద్ర కొంతమంది ఏంటంటే 12-13 hours నిద్రపోయినా వాళ్ళకి ఇంకా నిద్ర వస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి భయం లేదు, నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నేను బ్లెస్సింగ్గా ఉండాలి, నా తల్లిదండ్రులకు నేను బ్లెస్సింగ్గా ఉండాలి, నా ఫ్యామిలీకి నేను బ్లెస్సింగ్గా ఉండాలన్న భయం కానీ అన్న బాధ్యత కానీ వారికి ఉండదు. ఈ పూటకు తినడానికి ఉందా చాలు అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దేవుడు అన్నాడు, ఇది కూడా ఒక పాపమే. నువ్వు ఎప్పుడైతే నిద్రకి నువ్వు ప్రయారిటీ ఇచ్చేసి నీ హార్డ్ వర్క్ నువ్వు పక్కన పెడతావో తప్పక అది పాపమే అవుతుంది, లేమి నీ మీదకు వస్తుంది. ఈ మధ్య చూస్తున్నాం, అప్పుల బాధల వల్ల సూసైడ్లు, మరణాలు, మరి అప్పిచ్చిన వారు కొట్టి చంపేయడాలు, అప్పు తీర్చలేక వారే సూసైడ్ చేసుకోవడాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం, డబ్బులు కనిపిస్తే అవతల ఆలోచించకుండా ఖర్చు చేయడం, ఇవంతా మనల్ని ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా మన ప్రోక్రాస్టినేషన్ ఒక స్పిరిట్ మనల్ని ఏలుతూ ఉంది. మరి అటువంటి స్పిరిట్ని యేసునామాలు మనం దాన్ని ఖండించాలి, యేసునామంలో దాన్ని మనము అనగత్రొక్కేయాలి. మరి మనం అనుకోవచ్చు, ఇలాంటివి కూడా మనం చేయొచ్చా, ఇలాంటి స్పిరిట్ని కూడా మనం కండెమ్ చేయొచ్చా అంటే ఎస్, ప్రతి స్పిరిట్ని, మనకి నష్టం కలుగజేస్తున్న ప్రతి స్పిరిట్ని యేసునామంలో మనం కండెమ్ చేయొచ్చు, మనం దాన్ని డినై చేయొచ్చు. కనుక ఎప్పుడు కూడా చురుగ్గా ఉండాలి. కొంతమంది కొంచెం పని చేస్తే చాలా అలసిపోయాను, నేను రెస్ట్ తీసుకోవాలి అంటారు. అలా రోజులో ఎన్నిసార్లైనా అదే పనిలో ఉంటారు. చాలామంది వాళ్ళకున్న ఆఫీస్ అవర్స్ని కూడా స్కిప్ చేస్తూ ఉంటారు వారికి ఉన్న లేజీనెస్తో. నైట్ ఎప్పుడో 12-1 వరకు ఏదో ఒక సీరియల్స్ ఏదో చూస్తూ పడుకుంటారు, వెబ్ సిరీస్ ఏదో ఒకటి. మార్నింగ్ లేసరికి టైం అయిపోతుంది, మళ్ళీ ఆఫీస్కి లేటుకు వెళ్తారు, అక్కడ బాస్తో గొడవలు, ఇంకా రకరకాలండి, మనకు తెలియనివి కావు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయినా దేవుడిలో అంటే దేవుడు ప్రతి మైన్యూట్ థింగ్ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. మరి నిన్ను నీవు సరి చేసుకోగలిగితే నీ దగ్గర నుంచి లేమి పారిపోతుంది, దరిద్రత నీ వద్దకు రాదు. నువ్వు చురుగ్గా ఉండాలి, నీ కుటుంబాన్ని పోషించుకోగలగాలి, నీ హార్డ్షిప్స్ని నువ్వు ఎదుర్కోగలగాలి. ప్రతిదీ నువ్వు చేయగలిగితేనే నువ్వు దేవుణ్ణి మెప్పించగలవు. అంతేకాని ఒక్క ప్రార్థన విషయంలోనే, ఆరాధన విషయంలోనే దేవుని గొప్పగా ఇస్తూ మిగతా వాటిలో సోమరిపోతుగా ఉంటానంటే దేవుడు ఒప్పుకోడు. కనుక నీవు అన్ని విషయాల్లో నైపుణ్యత కలిగి హార్డ్ వర్క్ చేస్తూ దేవుడిని మెప్పించగలిగితే దేవుడు తప్పక నీ చేతి పైన ఆశీర్వదిస్తాడు. నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆమేన్.